పూరా లోకల్. కింగ్డమ్ సినిమా చూసావా? యా చూసాను. చాలా ఎలా అనిపించింది? యా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మూవీ చాలా బాగా అనిపించింది. మూవీ విజువల్స్ కానీ కెమెరా జోన్తన్ సార్, గిరీష్ సార్ అందరూ కెమెరాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. విజువల్స్ చాలా బాగా తీశారు. ఇంకా డైరెక్టర్ సార్ జెర్సీ తర్వాత ఇంత మంచి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచి మూవీ తీసినందుకు మనం అందరం లైక్ హ్యాపీ ఉండాలా. ఇంకా ఇది ఒక బాక్స్ ఆఫీస్కి ఒక పండగ ఈ మూవీ. నేనైతే అట్లా అనుకుంటున్నాను. ఈ మూవీ విజువల్స్ అయినా సరే, ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ అయినా సరే, మూవీ స్టోరీ అయినా సరే, కాన్సెప్ట్స్ అయినా సరే చాలా బాగా సెట్ చేశారు. మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారంటున్నారు? యా చేశానండి. ఎన్ని రోజులు చేశారు? లైక్ 70 days అట్లా చేశాను. అంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి మీది? లైక్ దివిలో సత్యదేవ్ వాళ్ళ దివిలో ఒక సత్యదేవ్తో ఉండే ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని. చాలా మంచిగా అనిపించింది క్యారెక్టరైజేషన్ కూడా నాది. సో మంచిగా అనిపించింది, చేసినందుకు కూడా చాలా హ్యాపీ ఉన్నాను. డైరెక్టర్ ఎలా ఉండేవారు మీతో సెట్స్లో? చాలా మంచిగా ఉండేవారు. డౌన్ టు ఎర్త్ పర్సన్ డైరెక్టర్ సార్ అనే పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. డైరెక్టర్ సార్ అయినా సరే, విజయ్ దేవరకొండ సార్ అయినా సరే, సత్యదేవ్ సార్ అయినా సరే, అందరు చాలా మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళందరితో సీన్స్ ఉన్నాయా మీకు? యా ఉన్నాయి. మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, చూడండి వెళ్ళి. యా మూవీ వెళ్ళి అందరూ విజిట్ చేయండి, థియేటర్స్లో చూడండి మూవీ. చాలా మంచి మూవీ. లైక్ ఇఫ్ యూ మిస్ ఇట్ యూ కాంట్ గెట్ ఇట్ అగైన్ అని చెప్పి చెప్తున్నాను. మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి? నెక్స్ట్ సినిమాలో అంటే లైక్ ప్రీవియస్ ఎప్పుడు హరిహర వీరమల్లు కూడా చేశాను. ఇంకా అది అయిపోయింది కదా, నెక్స్ట్ సినిమా చూద్దాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో మీరు? 6 years నుంచి చేస్తున్నాను ఇండస్ట్రీలో. అని చైల్డ్ క్యారెక్టర్సా? యా అండి. మీ ఫేవరెట్, మీకు మనసుకు నచ్చిన క్యారెక్టర్ ఏది? హరిహర వీరమల్లు క్యారెక్టర్, ఇంకా ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ క్యారెక్టర్. అంటే మీరు ఫ్యూచర్లో ఎవరైనా హీరోతో యాక్ట్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్తో ఇంకొక మూవీ చేయాలనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? పవన్ కళ్యాణ్ సార్ లైక్ రాజకీయంగా అయినా సరే అన్నిట్లో చాలా మంచిగా ప్రజలకు హెల్ప్ చేయడం అయినా సరే, అతని మూవీస్ అయినా సరే లైక్ ఖుషి, తొలి ప్రేమ, ఇవన్నీ మూవీస్ అయినా సరే చాలా బాగుంటుండే. లైక్ మంచి మూవీస్ తీసి కానీ చాలా మంచి లైక్ హిట్స్, లైక్ ఎవరు సపోర్ట్ లేకపోయినా, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా చాలా మంచి హిట్స్ కొట్టి మంచిగా క్లిక్ అయ్యారు సార్. ఫ్యూచర్లో మీకు హీరోగా ఛాన్స్ వస్తాయి చేస్తారా? యా పక్కా చేస్తాను. యా. సో అన్ని యాక్టింగ్, డ్యాన్స్ అన్ని నేర్చుకున్నారా? యా అండి. అంటే ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు? యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, ఓన్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. యా అండి. అంటే యాక్టింగ్ డైరెక్ట్ వచ్చి చేసేస్తున్నారు సినిమాల్లో? యా అండి. ఓకే. అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ సార్. ఓకే. యా. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంటే రీసెంట్గా హరిహర వీరమల్లు చూసారు, ఇప్పుడు కింగ్డమ్ చూసారు. రెండు సినిమాల్లో ఏది మీకు, అంటే రెండిట్లలో యాక్ట్ చేశారు, రెండిట్లలో మీకు ఏది బాగా అనిపించింది? అట్లా చెప్పలేనండి, రెండు కళ్ళు లాగా అట్లా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే చాలా ఓపెన్ ఫార్వర్డ్ ఉండాలి. లైక్ నేను చెప్తానంటే లైక్ రెండు సినిమాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇది యాక్షన్ పరంగా మంచిగా ఉంది, అది లైక్ హిస్టరీ పరంగా మంచిగా ఉంది. రెండు కేటగిరీస్లో సపరేట్ చేస్తే రెండు మంచిగా ఉన్నాయి. కేటగిరీస్ లాగా రెండు మంచిగానే ఉన్నాయి. సరే, మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ అట్లా ఏం లేదు. ఇక ఎందుకు సెలెక్ట్ చేసుకో ఎవరినొకరిని? ఫేవరెట్ హీరోయిన్ అయితే రష్మిక మందాన. రష్మిక అంటే ఎందుకు ఇష్టం? ఇట్లా యాక్టింగ్ పుష్పలో అయినా సరే, మూవీస్లో చాలా మంచి యాక్టింగ్ చేస్తారు. ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేస్తారు మూవీస్లో. అట్లేం లేదు, జస్ట్ ఇష్టం అంతే. లైక్ మూవీస్ పరంగా మంచి యా. సత్యదేవ్ వాళ్ళ దివిలో. ఫైనల్ క్వశ్చన్ తర్వాత ఆమె తీసుకుంటుంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ సినిమాలో మీకు ఛాన్స్ ఏదైనా వచ్చింది, జుట్టు కట్ చేసుకోమంటే వేసుకుంటారా? అఫ్ కోర్స్ క్యారెక్టర్ డిమాండ్స్ చేయాలండి. లైక్ ఎంత అంటే ఆ క్యారెక్టర్ వస్తే లైక్ మనకి మంచిగా ఉంటుంది అంటే డిమాండ్ చేస్తే చేయగలుగుతాం.